చాలా బాగుంది. అంటే ఆల్రెడీ డిజాస్టర్ నుంచి వచ్చారు కదా, ఒక మంచి హిట్ పడింది అనుకోవచ్చా? సూపర్ హిట్. అసలు డిజాస్టర్ నాకు ఎప్పుడు కనబడలేదు, మీకు కనబడదు. ఫ్లాప్ అయింది కదా, దాని తర్వాత మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా? జాన్వి గారి అంటే ఇది వన్ మ్యాన్ షో. జాన్వీ కపూర్ ఎక్కడ కనబడదు, జస్ట్ ఏదో తను హీరోయిన్ గా ఉంది అంతే. కొంతమంది లాగ్ అయింది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? లేదు, అలా ఏం లేదు, నాకేం అనిపించలేదు. సో దేని గురించి స్టోరీ? స్పోర్ట్స్, మొత్తం స్పోర్ట్స్. చిన్నప్పుడు చిన్నపిల్లలు మనం ఎంత స్పోర్ట్స్ వాడేవాళ్ళమో ఇప్పుడు అలా కాదు. అందరూ చిన్నపిల్లలందరూ క్యాండీ క్రష్, జస్ట్ పబ్జీ, చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్కి. చాలా స్కామ్స్ కూడా దానివల్లే జరుగుతున్నాయి. ఇప్పుడు స్పోర్ట్స్ గురించి ఒక ఊహ, ఎలా ఆడాలి, ఎక్కడున్నాము, మనం ఏం చేయాలి అన్నీ చూపించారు ఆ మూవీలో. రామ్ చరణ్ గారికి రెండు చెప్పారు, రెస్లర్ చెప్పారు, క్రికెటర్ చెప్పారు. మరి ఏ స్పోర్ట్స్ మ్యాన్ ఆయన? ఆల్రౌండర్. మీకు ఏ స్పోర్ట్ నచ్చింది రామ్ చరణ్? క్రికెటర్. క్రికెట్ నచ్చింది. దట్స్ ఇట్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. జై జనసేన. నాకు థియేటర్లో, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, థియేటర్లో అరిచి నాది కొద్దిగా థ్రోట్ పోయింది, ఏమనుకోకండి. సినిమా మాత్రం కంప్లీట్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఏమాత్రం తీసిపోదు. అన్ని విధాలుగా రామ్ చరణ్ని ఎలా చూపించాలనుకున్నాం, కొత్త కోణంలో అతనిలో ఉన్న నటన స్వరూపాన్ని మళ్ళీ ఒక నెక్స్ట్ మెట్ ఎక్కాడని నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్ యాక్షన్ మాత్రం చాలా కంప్లీట్ నీట్గా ఉంది. ఆయన మొన్న విజయవాడ ఈవెంట్లో కూడా చెప్పాడు, నేను ప్రాణం పెట్టి తీశాను ఈ సినిమా, చూడండి చాలా బాగుంది సినిమా. ఆయనలో ఉన్న నటన విశ్వరూపాన్ని ప్రదర్శించబడింది కాబట్టి చాలా బాగుంది సినిమా. ఇది మెగాస్టార్ తనయుడని నేను చెప్పట్లేదు, మెగాస్టార్ కంటే ఒక మెట్టెక్కేనే ఎక్కువాడు నటనలో, చాలా బాగుంది. శివరాజ్ యాక్షన్ కూడా చాలా, ఆయనది ముఖ్య వెన్నుముక్క లాంటి బలం సినిమాకు. కుస్తీ పోటీ అదొకటి బాగా చూపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రికెట్ స్పోర్ట్స్ గురించి బాగా చాలా చూపించాడు. దాని తర్వాత మళ్ళీ కుస్తీ, ఇన్ని ఎలివేషన్ క్యారెక్టర్లు వేయడం రామ్ చరణ్కే సాధ్యం. అది మొదటి స్థానంలో ఉందని నేను కోరుకుంటున్నాను. రామ్ చరణ్ మళ్ళీ రన్నింగ్ పోటీ ఉంటుంది నేషనల్ లెవెల్లో, అది కూడా చాలా బాగా చూపించాడు. క్లైమాక్స్ ఏమవుతుంది అని అందరూ కొంచెం నిరాశ పడ్డారు లాస్ట్లో, కానీ ట్విస్ట్ ఇచ్చాడు మన బుచ్చిబాబు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం కంటతడి పెట్టిస్తుంది. కొన్ని సీన్లో మాత్రం చిరంజీవిని మించిపోయాడు నటనలో, చాలా బాగా చేశాడు కంప్లీట్ నీట్గా. రామ్ చరణ్ ఇస్ ద బెస్ట్ యాక్టర్. నేను నా మనస్ఫూర్తిగా రివ్యూ ఇస్తున్నది. ఇది నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందండి. యాక్టింగ్ పరంగా మాత్రం ఒక మెట్టు ఎక్కాడాను. నేను రంగస్థలం తర్వాత మళ్ళీ ఆ యాక్టింగ్ ఇందులో చూశానండి. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మళ్ళీ యాక్టింగ్ ఇందులో చూశాను. చాలా బాగుంది సినిమా, కంప్లీట్ నీట్గా ఉంది. గేమ్ చేంజరు టోటల్ నిరాశపరిచింది, దానికి డబల్ ఇచ్చాడు మిల్స్. గేమ్ చేంజర్ ఎంత నిరాశపరిచిందో దానికి డబల్ ఉందండి. టోటల్ జాన్వీ కపూర్ యాక్షన్ పక్కన బాగానే ఉందండి. ఆమెకు బాగా చేయలేదని ఎవరు అనొద్దు. ఆమె పరంగా ఆమె చాలా బాగానే చేసింది, యాక్టింగ్ పరంగా మంచిగా చేసింది. ఆమెకు కూడా మంచి మార్కులు పడతాయి. ల్యాగ్ ఏం లేదండి, కూర్చున్న సేపు మైండ్ పెట్టి సినిమా చూడాలి, కొంచెం ఆలోచించి చూడాలి సినిమా. అట్లేం లేదండి, అవి అన్ని ఊహాగాలు. కొంతమంది ఇంతకుముందు ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా, దాని ప్రకారం మన అట్లా ఊహించుకుంటారు జనాలు, కానీ అట్లా ఏం లేదు. ఆమె పాత్రకు ఆమె న్యాయం చేసింది, బాగుంది సినిమా. చాలా బాగుందండి. రామ్ చరణ్ కంప్లీట్లీ ప్యాక్డ్ అనిపించింది. యాక్టింగ్ అయితే పీక్ లెవెల్ యాక్టింగ్. అండ్ రంగస్థలం తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద క్యారెక్టర్ అన్నది ఆ రేంజ్ లో చూస్తారు. లైక్ రామ్ చరణ్ కనిపించారు అనమాట, పెద్దనే కనిపిస్తారు. అంటే బుచ్చిబాబు గారు నిజంగా రంగస్థలంలో రామ కనిపించడు, ఇప్పుడు ఈ రామ్ చరణ్ అనేది గుర్తుంటాడని చెప్పారు కదా, ఎంతవరకు నిజం? చిట్టిబాబు అన్నది సపరేట్ క్యారెక్టర్ అండి, పెద్ది అన్నది సపరేట్ క్యారెక్టర్. సో చిట్టిబాబు లెక్కనే చూడాలి, పెద్ది అన్నది పెద్ద లెక్కనే చూడాలి. ద హోల్ పాయింట్ ఈజ్ లైక్ చెప్తున్నాం కదండి, రామ్ చరణ్ కాదు అక్కడ కనిపించేది పెద్ది. కొంతమందికి నచ్చట్లేదు అంటున్నారు, ఎందుకు? మేబీ లైక్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. బట్ ద థింగ్ ఏమంటే, ఇందాకనే మేము వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఇప్పుడే అన్నాడు అనమాట, కష్టపడేటోడికి మట్టి విలువ తెలిసినోడికి మూవీ అన్నది ఎక్కుతుంది అనేసి. అంటే క్రికెట్, కుస్తీ అన్ని గేమ్స్ లో రామ్ చరణ్ గారు దేంట్లో బాగా అనిపించారు మీకు? సి ద కాన్సెప్ట్ అది క్రాస్ అథ్లెట్ అన్న కాన్సెప్ట్ అది. సో ఒక స్పోర్ట్ అని కాదు కానీ లైక్ మల్టిపుల్ స్పోర్ట్స్లోని ఒక వ్యక్తి రాణిస్తే ఎలా ఉంటుంది అన్నదే కాన్సెప్ట్. అది ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది. బట్ ఎక్కువ చాలా బాగా చేశారండి, తన క్యారెక్టర్ ప్రకారం మంచిగా ఉంది.
నెక్స్ట్ మూవీలో బట్ ఇది హీరో ఓరియంటెడ్ మూవీ అండి. సో డెఫినెట్గా మనకి ఎలా అంటే క్యారెక్టర్సే కనిపిస్తుంది, పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్స్ కనిపిస్తుంది. దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ బాబు గారు శివన్న గారు ఎలా చేశారు? చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ